హాయ్ అండి, నమస్తే. నేను మీ తేజస్విని. ఈరోజు గోరు చిక్కుడుకాయ ఇలా పచ్చికారం వేసుకొని చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. ముద్ద కూడా మిగిల్చుకోకుండా తింటారు. మా ఇంట్లో అయితే చాలా ఇష్టపడి తింటారండి మా వారు అందరూ. ముందుగా అయితే ఇలా 2 టమోటాలు బాగా పండినవి తీసుకుందాము. అలాగే కరివేపాకు, కొద్దిగా కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి, ఒక చిన్న ఆనియన్ అండి. అలాగే గోరు చిక్కుడుకాయలు చిన్నగా కట్ చేసుకొని పెట్టుకుందాం, బాగా వాష్ చేసుకొని. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పల్లీలు, కొబ్బరి, తెల్లవాయి అన్నీ మిక్సీలోకి వేసుకొని మూత పెట్టి ఒకసారి బ్లెండ్ చేసుకుందాము. తర్వాత మనం కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి తీసుకొని అలాగే సాల్ట్ యాడ్ చేసి ఇంకొకసారి బ్లెండ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి ఒక గరిట ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసి అలాగే కరివేపాకు వేసి బాగా మనం కట్ చేసుకున్న ఆనియన్, టమోటాలు 2 వేసి బాగా మగ్గించుకుందాం పసుపు వేసి. అలాగే ఇందాక మిక్సీ పట్టుకున్న పచ్చికారం కూడా అందులోకి వేసి ఒక 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి కూడా వేసి బాగా పచ్చివాసన పోయే వరకు ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకుందాం. అలా మగ్గిన తర్వాత మనం ఇప్పుడు కట్ చేసుకున్న గోరు చిక్కుడుకాయ కూడా అందులోకి వేసి బాగా మిక్స్ చేసుకొని ఒక 10 నిమిషాల పాటు బాగా మగ్గనిచ్చుకుందాం. అలా మగ్గిన తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేద్దామండి. తర్వాత ఒక 2 విజిల్స్ పెట్టుకుంటే మన టేస్టీ అయిన గోరు చిక్కుడుకాయ అయితే ప్రిపేర్ అయిపోతుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.